బంగారం ధరల పెరుగుదల ఆగడం లేదు. ప్రతిరోజు వినియోగదారులకు చుక్కలు చూపుతూనే ఉన్నాయి. ధరలు ఇంతగా పెరుగుతుండడంతో బంగారం మరింత భారమైంది. వెండి ధరలు కూడా బంగారంతో పోటీ పడి పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర ఇప్పటికే 1,50,000కు చేరువ కాగా కిలో వెండి ధర 2.5 లక్షలకు చేరువలో ఉంది. అంటే ఇటీవల కాలంలో బంగారం ధరలు ₹1,000గా పెరిగింది. కిలో వెండి ధర కూడా ₹1,000లో పెరగడం ఆందోళనకు గురిచేస్తుంది. బంగారం ధరలు మరింత ప్రియమవుతాయన్న హెచ్చరికలు నిజమవుతున్నట్లే కనిపిస్తుంది. ఈ వారం తగ్గుతాయని చెప్పిన మార్కెట్ నిపుణులు అంచనా కూడా నిజం కావడం లేదు. బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. జ్యువెలరీ దుకాణాల వద్దకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. జ్యువెలరీ దుకాణాల యాజమాన్యం అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నప్పటికీ ధరలను చూసి అటువైపు చూసేవారు కరువయ్యారు. బంగారం, వెండి వస్తువులు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నమూనా కావడంతో భారతదేశంలో ఎక్కువ క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. అందులోనూ దక్షిణాది ఎక్కువ జ్యువెలరీ దుకాణాలు ఉండటానికి ఇక్కడ అమ్మకాలు ఎక్కువ కావడమే. అయితే ఈ రేంజ్లో ధరలు పెరుగుతుండడంతో ఇక బంగారం కొనుగోలు చేయడం కష్టమేనన్న అభిప్రాయంలో పసిడి ప్రియులు పడిపోయారు. మరొక వైపు ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కూడా కాదు, కేవలం పండుగ సీజన్ మాత్రమే. ఈ సీజన్లో ధరలు సహజంగా నెమ్మదిస్తుంటాయి. అయినా ధరలు ప్రతిరోజు పెరుగుతుండడం ఆందోళనకరంగా మారింది. ఈ రోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధరపై ₹100 పెరిగింది. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹127,360గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹138,940కు చేరుకుంది. కిలో వెండి ₹2,44,100గా ట్రేడ్ అయింది. మధ్యాహ్నానికి ధరలు మరింత పెరగొచ్చు.